నూలు నూలులో శతాబ్దాల గౌరవం, పట్టు పరంపరకు ప్రతీక, సంప్రదాయానికి శాశ్వత చిరునామా సఖీ. ఒక భాష కాదు, ఒక రాష్ట్రం కాదు, యావత్ దక్షిణ భారతదేశమే ఇవాళ ఒక్క గొంతు కోసం కన్నీరు పెడుతోంది. దశాబ్దాల పాటు కోట్లాది మంది గుండెలను తన అమృత గానంతో జోకొట్టిన దక్షిణ భారత కోకిల ఎస్ జానకమ్మ ఇక లేరు అనే నిజాన్ని సంగీత లోకం జీర్ణించుకోలేకపోతుంది. మైసూర్లోని అపోలో హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఆమె కన్ను మూసిన వార్త 5 రాష్ట్రాలను శోకసంద్రంలో ముంచేసింది. ఆమె కేవలం ఒక నైటింగేల్ మాత్రమే కాదు, 5 రాష్ట్రాల సంస్కృతిని, భాషలను తన పాటతో ఏకం చేసిన ఒక దివ్య స్వరం. అందుకే జానకమ్మ మరణ వార్త వినగానే సినీ లోకమే కాదు, రాజకీయ ప్రపంచం కూడా ఒక్కసారిగా దిగ్భ్రాంతికి లోనైంది. దక్షిణ భారతదేశంలోని 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు జానకమ్మ మృతి పట్ల తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ భావోద్వేగ నివాళులర్పించారు. మొదటగా జానకమ్మ పుట్టినిల్లైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆమె మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జానకమ్మ మృతి భారతీయ సంగీత ప్రపంచానికి, ముఖ్యంగా తెలుగువారికి తీరని లోటు. గుంటూరు జిల్లా రేపల్లె పల్లెటూరు నుంచి వచ్చిన ఒక సాదా సీదా అమ్మాయి దేశం గర్వించే స్థాయికి ఎదగడం మన ఆంధ్రుల గర్వకారణం. దేవుడు ఆమె గొంతులోనే అమృతాన్ని పోసాడా అన్నట్లు ఉండేది ఆమె గానం. ఆమె పాడిన వేలాది పాటలు ఎప్పటికీ తెలుగువారి గుండెల్లో నిలిచిపోతాయంటూ చంద్రబాబు ఎమోషనల్ ట్వీట్ చేశారు. ఎస్ జానకి మరణం పట్ల తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన గాత్రంతో నవరసాలను పలికించిన ఆమె తన తెలుగు గడ్డపై జన్మించినందుకు ఎల్లప్పుడూ గర్వంగా భావిస్తానని ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి అన్నారు. ఆమె మరణం భారతీయ చిత్ర పరిశ్రమకు, సంగీత ప్రియులకు తీరని లోటని ముఖ్యమంత్రి కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. దక్షిణ భారత చలనచిత్ర సంగీత ప్రపంచంలో జానకి గారు తన గళ మాధుర్యంతో శ్రోతల హృదయాల్లో చెరగని ముద్ర వేశారని సీఎం కొనియాడారు. అనేక చిత్రాల్లో పాత్రోచితంగా, సన్నివేశాలకు అనుగుణంగా భావోద్వేగాలను పలికిస్తూ ఆమె పాడిన పాటలు సంగీత ప్రియులను మంత్రముగ్ధులను చేశాయని పేర్కొన్నారు. తెలుగు, తమిళం, హిందీ సహా మొత్తం 17 భాషల్లో దాదాపు 50,000 గీతాలను ఆలపించి ఎన్నో జాతీయ పురస్కారాలను కైవసం చేసుకున్నారని స్మరించుకున్నారు. జానకి ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ శోకతప్త హృదయాలైన వారి కుటుంబ సభ్యులకు ముఖ్యమంత్రి తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. జానకమ్మకు కర్మభూమి అయిన తమిళనాడు ముఖ్యమంత్రి దళపతి విజయ్ ఈ వార్త విని తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. నన్ను సొంత కొడుకులా ఆదరించిన అమ్మ ఆమె. తమిళ చిత్ర పరిశ్రమను తన పాటలతో వెళ్ళిన మహారాణి ఆమె. భౌతికంగా మనల్ని విడిచి వెళ్ళిన తమిళ ప్రజల గుండె చప్పుడులో ఆమె ఎప్పటికీ జీవించే ఉంటారంటూ విజయ్ కన్నీటి పర్యంతమయ్యారు. కర్ణాటక ముఖ్యమంత్రి డికే శివకుమార్ జానకమ్మ మరణంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకి గారి మృతి అత్యంత బాధాకరం. కన్నడ సినీ పరిశ్రమకు ఆమె చేసిన సేవలు అజరామరం. కన్నడంలో ఆమె పాడినన్ని పాటలు బహుశా ఎవరూ పాడి ఉండరు. మైసూరులోనే ఆమె ఆఖరి శ్వాస విడవడం కర్ణాటకతో ఆమెకున్న బంధాన్ని తెలియజేస్తుంది. కన్నడ కంఠీరవ రాజ్ కుమార్ గారితో ఆమె పాడిన పాటలు ఒక చరిత్ర. కర్ణాటక ఒక గొప్ప గాన సరస్వతిని కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు కర్ణాటక సీఎం. గాన కోకిల, ప్రముఖ సింగర్ జానకమ్మ మృతి పట్ల కేరళ సీఎం సతీశన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. జానకమ్మ పాడిన మలయాళ పాటలు కేరళ సంస్కృతిలో భాగమైపోయాయి. ఒక పరభాషా గాయని అయినప్పటికీ మలయాళాన్ని ఆమె పలికిన తీరు అద్భుతం. ప్రతి మలయాళీ ఇంట్లో జానకమ్మ పాట నిత్యం వినిపిస్తూనే ఉంటుంది. ఆమె భౌతికంగా లేకపోయినా ఆమె పాడిన అమర గీతాలు చరిత్రలో ఎప్పటికీ చెరిగిపోని ముద్రగా నిలిచిపోతాయంటూ సీఎం నివాళి అర్పించారు. చూశారుగా, ఒక కళాకారునికి సరిహద్దులు ఉండవు, భేదాలు ఉండవు అనడానికి జానకమ్మ గారి జీవితమే నిదర్శనం. ఇవాళ 5 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, పార్టీలకు, రాజకీయాలకు అతీతంగా ఒకే గొంతుతో ఆ గాన కోకిల మృతికి కన్నీటి నివాళులను అర్పించారు అంటే ఆమె భారతదేశ కీర్తి కిరీటంలో ఎంతటి మహోన్నత వజ్రమో మనకి అర్థమవుతుంది. గాన కోకిల ఎస్ జానకి మృతిపై 5 రాష్ట్రాల సీఎంల నివాళి ఇవాళ దేశ చరిత్రలోనే ఒక అరుదైన భావోద్వేగ ఘట్టంగా నిలిచిపోతుంది. శరీరం అంతరించిన ఆమె స్వర రూపంలో ఆ తల్లి 5 రాష్ట్రాల ప్రజల గుండెల్లో, కోట్ల మంది సంగీత ప్రేమికుల శ్వాసలో ఎప్పటికీ బతికే ఉంటుంది. వెళ్ళిరా జానకమ్మ, నీ పాటకు మరణం లేదు. సుమన్ టీవీ తరపున ఇవే మా నివాళి.